దేవుని గురించి అంటే నేను పాడుచున్న పాట వల్ల దేవుడే మహిమపరచబడాలి, దేవుడే మహిమపరచబడాలి. చాలామంది ఏమండి మహాసభల్లో మీటింగ్స్లో మైక్లో పాడుచున్నప్పుడు చాలామంది మాట్లాడుతూ ఉంటారు, నిజంగా చాలా చక్కగా పాడావు, చాలా ఆనందంగా పాడావు, ఉన్నది ఉన్నట్టుగా ఆ టోన్ ఎలా ఉంటుందో అలా పాడావు అంటారు. అంటే మనుషుల విషయంలో అభిమానాలుగా పొందుకుంటారే తప్ప మరి దేవుని విషయంలో చాలా మంది ఆరాధనలో కూడా చాలా మంది యవన పిల్లలు అంటే యవన కుమారులు యవన కుమార్తెలు కూడా చక్కగా స్తుతిస్తారు, పాడతారు. కానీ బ్రతుకేమో బయటేమో ఎలా ఉంటుందో తెలుసా? నీచమైందిగా పాట పాడుచున్నట్లుగా ఏమండి లోకములో జీవితం సరిగా లేకపోవచ్చు. పాట ఏ విధంగా అయితే మనం పాడుచున్నామో మన హృదయంతరంగంలో స్వభావం కూడా ఎలా ఉండాలి తెలుసా? దేవునికి ఇష్టమైన స్వభావంగా కనబడాలి. అంటే మన పాడుచున్న పాటలో ఎవరిని గురించి పాడుతున్నాం? ఇక్కడ ఏమని రాయబడింది 5వ వచనంలో? యెహోవాను గూర్చి కీర్తన పాడుడి. ఆయన తన మహాత్మ్యమును అది అంటే ఆయన గొప్పతనాన్ని మనము గమనించుకుంటూ ఎల్లడిపరిచి భూమి అందంతటను ఇది తెలియబడును, సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము. అది అంటే పాటలో కూడా ఏముండాలి తెలుసా? ఉజ్జీవం ఉండాలి. పాట కూడా అని చెప్తున్నాడు ఆయన. ఏవండి సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరముగా చేయండి. అంటే అలా పాడమని చెప్తున్నాడంటే ఆ పాట పాడుచున్నప్పుడు ఏవండి ఆయన మన సన్నిధులు అంటే ఆయన సన్నిధులు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నివాసం చేస్తున్నాడు. అంటే మన పాట పాడుచుంటే ఆ పాట విని దేవుడే ఆనందింపబడాలని ఆశ కలిగి ఉన్నాడు. అందుకే పాటలు పాడుచున్నప్పుడు మనం చాలా జాగ్రత్త కలిగే పాటలో పాడాలి. పాటలు పాడుచున్నప్పుడు ఎలా పాడాలంటే ఇదిగో మనుషులలో చూడొద్దు, పాటలో మనం చూడాలి. ప్రభు వైపు చూస్తూ మనం ఏం చేయాలంటే దేవునిని మహిమపరిచినట్లుగా మనం పాడే కీర్తనలు ఉండాలి. ప్రభువా నిన్న పాడుచున్న పాట మీరు మహిమపరచబడాలి. కొందరు చూడండి స్వరం ఒకరు తీస్తారనుకోండి, మరొకరు స్వరం తీస్తారా? తీరు. అంటే నువ్వు విత్తావు కాబట్టి నువ్వే పాడు, మైక్ నాకు వచ్చిన తర్వాత నేను అందుకుంటాను తర్వాత, అంతేనా? ఇలా ఉండాలంటారా? అలా ఉండొద్దు. ఒకవేళ ఒక సహోదరిలా కానీ ఒక సహోదరుడు కానీ మైకులో పాడితే అతనితో పాటు మనం ఏం చేయాలి? అతను పాడుతున్నారు కదా, అతని స్వరం వినపడుతుంది, ఇంకా మన స్వరం ఏం వినపడుతుంది? మౌనంగా ఉందాం, లేదా మామూలుగా నోట్లో పాడదాం. అంటే ఇలా పాడితే దేవునికి మహిమ ఉంటుందా? మనస్ఫూర్తిగా అంటే ఒకవేళ మన స్వరం అందరికి వినపడకపోవచ్చు, మనం ఏం చేయాలంటే దేవుడు మనకెంత ఈ లోపల ఉంటున్న ఈ స్వరం ఎంత ఉందో ఆ స్వరం అంతా తీసి పాడాలి. కానీ కొందరికి స్వరం ఎక్కడ వస్తుంది అమ్మా? గొడవల్లో వస్తుంది కదా. అంటే ఇక్కడ స్లోగా ఉంటుంది, గొడవల్లో పెద్ద పెద్ద అరుపులతో కేకలేస్తారు, అవునంటారు కదంటారు. మరి అక్కడ వచ్చే స్వరమో మరి పాటల్లో ఎందుకు రాదో? దేవుని స్తుతించినప్పుడు ఎందుకు రాదో? అందుకే కీర్తనలంట అక్కడ కనబడుతుంది 6వ వచనం ఏంటమ్మా? సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము. అది ఉత్సాహధ్వని ఏం చేయాలంట? బిగ్గరగా అంటే ఏంటి? గట్టిగా, బలముగా, ఉత్సాహముగా. అందుకే మరొక కీర్తన చూడండి, కీర్తనల గ్రంథము 100వ కీర్తన, కీర్తనల గ్రంథము 100వ కీర్తన ఎలా మాట్లాడుతున్నాడో సార్ చూడండి. ఆయన సమస్త దేశములారా యెహోవా చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనిడి. ఒకసారి చూడండి అన్నమాట. ఫస్ట్ మాట్లాడుతున్నాడు ఆయన, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఎంత చక్కని మాట కదండి. అంటే ఆయన చెప్తున్నాడు ఒక దేశానికి సంబంధించిందో, లేకంటే ఒక రాష్ట్రానికి సంబంధించిందో, లేకంటే ఒక గ్రామానికి సంబంధించిందో కాదు, సమస్త దేశములారా అని మాట్లాడుతున్నాడు ఆయన. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. పైగా ఎలా చేయాలంట? సంతోషముతో యెహోవాను సేవించండి.
దేవుణ్ణి సేవించడం ఎలా సేవించాలి తెలుసా? సంతోషముతో. ఏమండి, నిజంగా ఆరాధనలో కూడా మనము ఒక కీర్తనలతో ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు ఏం చేయాలంటే చేతులు, సేవకులు చేతులు పైకి వెత్తమనగానే మనం ఏం చేయాలి? చేతులు పైకి. అంటే చేతులు పైకి వెత్తడంలో కూడా ఏముంది? విజయం ఉంది. చేతులు పైకి వెత్తే విషయంలో ఏముందంటే విజయం ఉంది. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి వస్తున్నప్పుడు మధ్యలో ఒక శత్రువులు ఎదురవ్వారు. ఎవరు వాళ్ళు? అమాలేకులు. మొట్టమొదటగా ఇశ్రాయేలు ప్రజలు ఎవరితో యుద్ధం చేశారంటే అమాలేకులతో చేశారు. వారికి యుద్ధం అంటే తెలియదు, గొడవ అంటే తెలియదు, వాళ్ళకి కలహం అంటే తెలియదు. ఇశ్రాయేలుకి మొట్టమొదటగా ఇశ్రాయేలు ప్రజలు అమాలేకులతో యుద్ధం చేశారు. అంటే ఇశ్రాయేలులు విరోధముగా కల్పించుకోవడానికో గొడవ పెట్టుకోవడానికో వారు లేరు, కానీ వారు మార్గము గుండా ప్రయాణం చేస్తారు. అంటే కానానికి వెళ్ళడానికి ప్రయాణములో ముందుకు వెళ్తుంటే ఇప్పుడు ఇదిగో అమాలేకులు వాళ్ళ మార్గము గుండా వెళుచున్న సమయంలో ఇదిగో ఆ మార్గము గుండా వారు అడ్డుపడి మాతో నువ్వేం చేయాలి తెలుసా? యుద్ధం చేయాలి. లేదు, మేము యుద్ధం చేయడానికి మేము లేము, మా త్రోవను మేము వెళ్ళిపోతున్నాం అన్నా సరే బలవంతముగా అక్కడ ఏం చేశారు తెలుసా? యుద్ధం చేశారు. అందుకే అప్పుడు ఎప్పుడైతే మోషే చేతులు పైకి వెత్తాడో అప్పుడు ఏం జరిగింది? ఇశ్రాయేలు ప్రజలు గెలిచారట. అంటే చేతులు పైకి వెత్తడాన్ని బట్టి ఏముంది? ఇప్పుడు విజయం ఉంది. ఆ విజయం ఎలా వస్తుందంటే ఆరాధనలో మనము కూడా చేతులు పైకెత్తి ఇదిగో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అన్నప్పుడు మనం ఏం చెయ్యాలి? ఈ వారము మొదలుకొని మరొక వారములో దేవుడు మన ప్రయాణంలో, మన ఉద్యోగంలో, మన కూలి పనులో, మన వ్యాపారంలో మనకు ఎన్ని ప్రమాదాలు వచ్చినా తప్పించి ఆరోగ్యమిచ్చి ఆయుష్ ఇచ్చాడే, ఇవన్నీ దేవుని సన్నిధిలో జ్ఞాపకమని చేసుకుని ప్రభా పలానా సమయంలో పలానా రోజు పలానా ప్రమాదం నాకు జరగాలి, అందుకు మీకు కృతజ్ఞతాస్తుతులను మనం ఏం చేయాలి తెలుసా? ఆయనకి అలా చెల్లించాలి. అంటే అలా చెల్లిస్తే నిజమే, నేను రక్షించింది నేను నిన్నే, నీవు నాకు ఈ రోజు నాకు ఆయుష్ ఇచ్చావని ప్రభా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు కృతజ్ఞతలు అని ఆయనకి చెల్లించినప్పుడు అప్పుడు ఆయన ఆనందింపబడతాడు. అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంతేందుకు, మనం ఏదైనా మన ఊరు నుండి ఒక వీరవాసరం వెళ్ళాలనుకోండి, ఎవరైనా ఆ బండిపై లిఫ్ట్ అడిగమన్నప్పుడు అక్కడ దిగగానే ఏం చెప్తారు? మరలా చూసారా, ఏదో చిన్న సాయం కోసమే ఆ బండి ఎక్కి దిగడం కోరికే మనం ఏం చెప్తాం? మరి దేవుడు మనం ఎంతగా కాపాడుతున్నారు, మరి దేవుడికి మనమేం చెప్పాలి? ఇప్పుడు అదే కృతజ్ఞతలు చెల్లించాలి దేవుడికి. అదే కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లించాలంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మనం ఏం చెయ్యాలి? అందుకే మూడవ వచనం యెహోవాయే దేవుడని తెలుసుకొనిడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణములు చెల్లించుచు, చూడండి, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించడి. ఒకసారి చూడండి, నేను ఎందుకు మీకు ఆరాధనలో ప్రతిసారి ఆయనకి స్తోత్రాలు చెల్లించండి, ఆయన నామాన్ని ఘనపరచండి. ఎందుకంటే వాక్యము తెలియక కాదు చెప్పేది, తెలుసు గనక. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలంటే దేవుడే చెప్తున్నాడు. ఆయన భక్తులే ఈ కీర్తన రాసి ఇదిగో మనం అందరం ఏకస్వరముతో ఏకాత్మతో మన ప్రభు సన్నిధిలో మనం నివసిస్తున్నప్పుడు, ప్రభువుని మనం ఆరాధిస్తున్నప్పుడు చేతులు పైకెత్తి మన ప్రభువుకి ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులతో మన ప్రభువుని మహిమపరచాలి. అంతేకాదు ఉత్సాహాద్రణతో మన ప్రభువుని కీర్తనల చేత ఆరాధించాలి. అక్కడ కింద కనపడుతున్న మరొక మాట, 4వ వచనం, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ఒకసారి చూడండి, ఆయన నామాన్ని ఏం చెయ్యాలి? ఘనపరచాలి. ఇప్పుడు ఆయన నామాన్ని ఎవరు ఘనపరుస్తారు? ఎవరు? మనమే. దేవుడు ఈ భూమి మీద మనల్ని ఎందుకు ఆయన కలగజేసుకున్నాడో, ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే మనమందరము దేవుణ్ణి మహిమపరచడానికి ఏర్పాటు చేసుకున్నాడు.
మనం ప్రభువుని ఆరాధించాలంట, ప్రభువుని సేవించాలంట, ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట, ప్రభు నామాన్ని మహిమపరిచే దేవుణ్ణి మహిమపరచబడినట్లుగా ఉండాలి. ఆ పాట పాడుచున్నప్పుడు దేవుడు, మనం పాడుచున్నప్పుడు మనమను చూసి దేవుడు ఆనందించాలంట. మనుషులను చూడొద్దు. నీ స్వరం ఎలాగున్నా పర్లేదు, కానీ నీ స్వరముతో దేవుణ్ణి చూసి మహిమపరచబడాలి. దేవుడు చూసి అంటే అలా కీర్తన ఎలా ఉండాలి? మహిమపరచబడినట్లుగా ఉండాలి. ఎక్కడున్నాం మనం? అది యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. ఇదే 98వ కీర్తన. చూడండి 98వ కీర్తన. యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి. చూడండి, అంటే ఆయన ఏం చేసే దేవుడంట? ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు. కొన్ని సందర్భంలో నిజంగా ఎంత ఆశ్చర్యమమ్మా అంటారు కదా. ఎంత అంటే ఏ విషయంలో అంటాం మనం అలాగా? ఎమ్మా అది అంటే ఒకవేళ మనం వెలుచున్న త్రోవలో ఏదో ఒక కారో బస్సో ఏదో ఒక ప్రమాదం తప్పిస్తే ఎంత ఆశ్చర్యమో కదా. ఎంత గొప్ప మేలు దేవుడు నాకు చేశాడు అంటే ఆయన ఆశ్చర్యకరుడు, మరొకటి ఆలోచనకర్త, తర్వాత బలవంతుడైన దేవుడు. అంటే ఆయనకి ఎన్ని పేర్లైనవి. దేవుడుకుంటున్న పేర్లో గుణగణాలు ఏంటంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. చూసారంటే అంటే ఇలాంటి దేవుని కంట ఎలా పాడాలని, ఎలా ఆయన తలంచుకుని పాడాలి? యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయన గురించి కొత్త కీర్తన పాడుడి. కొత్త కీర్తన పాడుడి. 4వ వచనం. సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటముతో సంతోషగానము చేయుడి. అందుకే ఆరాధనలో కూడా మనము పాడుచున్నప్పుడు ఎలా పాడాలనుకుంటామంటే చెప్పండి, ఆర్భాటముతో. ప్రభుని ఎలా చేయాలి? ఆర్భాటముతో మన ప్రభువుని ఏక స్వరముతో. ఏమంటే ఒకరు స్వరమెత్తితే మరొకరు కూడా ఏం చేయాలంటే స్వరమెత్తుతూ కూడా పాట పాడాలంట. అంటే దేవుని సన్నిధిలో స్వరమెత్తుంటే వేరే వాళ్ళు కూడా స్వరమెత్తి వారు ఎంతగా స్తుతించి నోరు తెరిచి మనస్ఫూర్తిగా ప్రభుని ఆరాధిస్తున్నారో మిగతా వారు కూడా అలాగే ఆరాధించాలి. చప్పట్లతో ప్రభుని స్తుతిస్తున్నారో మిగతా వారు కూడా ఏం చేయాలి? అది ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ మనం నిర్లక్ష్యంగా, ఒకవేళ అంటే ఎవరు నిర్లక్ష్యంగా లేరు కానీ ఉంటే గనక అలా ఉండకూడదు అని జ్ఞాపకం చేస్తున్నాను నేను. దేన్ని బట్టి? వాక్యాన్ని బట్టి. అంటే ఉత్సాహాద్రాన్ని మనం ఎలా చేయాలని చెప్తున్నాడు ఆయన? ఆర్భాటంతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి. అది కీర్తనలు పాడుడి, కీర్తనలు పాడుడి. అంటే ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవంటే కీర్తనలు అంటే పాటలు. ఎవరి మీద పాడాలి? దేవుని మీద మనము పాడాలి. మన పాడుతుంటే దేవుడు పొంగిపోవట్లుగా ఉండాలి. మన పాడుతుంటే దేవుడు పాటలో ఆయన ఆనందింపబడాలి. ఆయనకి మహిమ రావాలి, ఆయనకి కీర్తి, ఆయనకి ప్రభావములు, ఆయనకే స్తుతులు కలిగించాలి. అలా ఎప్పుడు మనం పాడతామంటే దేవుని వారు స్వరం ఎత్తుతారో వెత్తకపోతారో తర్వాత విషయం. మనము పాడుతున్న మొదలెడుతున్నాం కాబట్టి మనం ఏం చేయాలి? ఎవరి కోసం పాడుతున్న పాట ఎవరి కోసం పాడాలి? మన కొరక, మనుషుల కొరక, లేకపోతే లోకంలో ఉన్న వారికి వినిపించడానిక? దేవుని కొరకే. పాడుతుంటే పక్కోడు కూడా లెగిసిపోవాలి. నిద్రలో ఉన్నవాడు కూడా ఏమవ్వాలి? మెలుకు రావాలి. మొత్తులో ఉన్నవాడికి మొత్తు దిగిపోవాలి. పాడితే పాట అలా పాడాలి. అప్పుడే దేవుడు మహిమపరచబడతాడు. ప్రియమైన పాటలు పాడుతుంటే మనుషులకు కాదు మనం పాడేది, యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి. అంటే ఆయన నామమును ఎప్పుడు స్తుతిస్తావు? నేను యెహోవా కొరకు పాడుతున్నాను పాటలు. అంటే నా యేసు ప్రభువుని సంతోషపరిచే పాటలో పాడుతున్నాను నేను. దేవుని చూసి పాడాలన్న పాట చాలా మందికి తెలియదు విషయాలు. పాట అంటే వాయిద్యములు ఉండాలి, పాట అంటే వాయిద్యములు వాయించేవారు కావాలి, పాట అంటే ఎవడు ఇదనుకుంటాం. చప్పట్లతో మనం ఏం చేయాలంట? దేవుణ్ణి ఏం చేయాలి? అందుకే ఈ ఓసారి మనం చదువుకుందాం, పత్రికలోనికి వెళ్దాం. చూడండి ఏమా, ఎపిఎస్ఎల్ రాసిన పత్రిక ఓసారి చూద్దాం. ఎపిఎస్ఎల్ రాసిన పత్రిక
5వ అధ్యాయము 19వ వచనం. చదవమ్మా. ఒకరినొకడు కీర్తనలతోను సంగీతములతోను, చూడండి, ఒకరినొకడు కీర్తనలతోను సంగీతములతోను, ఆత్మ సంబంధమైన పాటలతోను, చూడండి, ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండి. చూడండి, క్రీస్తునందంట ఒకరికొకడు లోబడి ఉండాలి. చూసారా? అంటే ఎంతగా పాట అంట. ఎలాంటి పాట అది? ఆత్మ సంబంధమైన అది పద్యములు అంటాడు. కొన్ని చోట్ల ఏమంటాడంటే పద్యాలంటే దాంట్లో భావం ఉండాలి, ఆత్మీయత ఉండాలి. ఒకరికి ఒకరు మనం ఏం చేయబడాలంటున్నాడంటే ఆయన సంగీతములతో అంటున్నాడు ఆయన. అంటే పాట పాడుతుంటే మనం ఏం చేయబడాలంటే అందరు స్వరం ఉండాలి. పాట ప్రారంభిస్తే ఎవరైనా ఒకవేళ ఆగిపోతే పక్కవారు ఏం చెయ్యాలి? ఎత్తుకోవాలి. పాట తెలుసా? పాట మనకు వచ్చు, వాళ్ళు పాడారు కదా, వాళ్ళకి రాదు కదా అని కాదు. ఆ పాట మనం ఏం చేయాలి? ఒకవేళ కొందరు పాట వచ్చినా కానీ కొందరు ఏమవుతుందంటే ఆ చరణము మిస్ అయిపోవచ్చు, లేకపోతే మర్చిపోవచ్చు, లేదా భావన కూడా మర్చిపోవచ్చు. అలాంటి అయినా మనం ఏం చేయాలి? మనకు వచ్చు గనక వెంటనే పాటని ఎత్తుకోవాలి. అది ఏమంటే ఇలాగ ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మహిమపరచాలి. మనం ఎవరి కార్యక్రమం ఉన్నాం? రండి అంటున్నాడు కదా, రండి ఆయన సన్నిధిలోనికి రండి, ఏకీభించండి, యెహోవా మీద పాడండి, కీర్తనలు పాడండి, ఆయన నామాన్ని ఏం చేయాలి? అది స్తుతించాలి. అంటే అలా స్తుతి గానాన్ని చెల్లిస్తే తప్ప దేవుడికి మనం పాడే పాటలో చివరగా మరొక మాట చదువుకుందాం. చివరగా 44వ కీర్తన, క్షమించండి 47వ కీర్తనలోనికి ఒకసారి వెళ్దాం. చూడండి, 47వ కీర్తన, దయచేసి మాట చూడండి. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజయ్యున్నాడు. చాలండి. ఏమన్నా మాట చూడండి. ఒకవేళ ఎవరైనా పాట పాడుతున్నప్పుడు చప్పట్లు కొట్టకపోతే ఏ వాక్యం చూడాలి? ఇప్పుడు మనం 47వ కీర్తన చదవాలి. మీరు చప్పట్లు కొట్టుకుంటే మీరు కొట్టుకోండి, అది చప్పట్లు కొట్టమని ఎక్కడ ఉంది అని అంటే ఏం చూపించాలి? కొందరైతే స్తుతి అని ఎక్కడుందా మాట? ఎన్ని సందర్భాలు తెలుసా? స్తుతి అంటేనే కొందరికి తెలియదంట. స్తుతి అంటే ఎన్ని సందర్భాల్లో బైబిల్లో కొన్ని లక్షల వచనాలు ఉంటాయి దీంట్లో స్తుతిని గురించి, తెలుసండి? లక్షల వచనాలు దీంట్లో. స్తుతి అని పదప్పటికి నేను ఇంకా మారు మనసు పొందలేదు కావడం. మనకి తెలియదు కదా బైబిల్ జ్ఞానం ఏమని. నిజమని అనుకున్నాం. తర్వాత బైబిల్ చదివిన తర్వాత ఎన్ని సందర్భాలు ఉన్నాయో. అంతేందుకు, స్తుతిని గురించి చాలామంది 100 అని నోట్ చేసి 1000 స్తుతులను కూడా చిన్న బుక్కులు ఇస్తారు. అవి చూసారు లేదా కానీ కదా. అంటే ఈ చాలా విషయాలు ఉంటాయి దాంట్లో, నేను దాంట్లోకి వెళ్తలేదు. కానీ ఇక్కడ కీర్తనలు పాడుచున్నప్పుడు అంటే ఆయన చెప్తున్నాడు, సర్వజనులారా చప్పట్ల కొట్టుడి, జయధ్వనులతో దేవుని గురించి ఏం చేయాలంటే ఆర్భాటం చెయ్యండి, ఆర్భాటం చెయ్యండి అంటున్నాడు. అంతే కదా. కింద చదువుకుందాం. మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజయ్యున్నాడు. అది అంటే ఆయన ఎటువంటి వాడు అంటే ఆయన మహోన్నతుడు, కింద ఆయన జనములను ఆయన సర్వభూమికి మహారాజయ్యున్నాడు. ఆయన సర్వభూమికి అంట మహారాజై ఉన్నాడట. అందుకే ఆయన మహారాజు అయిన దేవుణ్ణి ఎవరు మహిమపరచబడాలి చెప్పండి? దేవుడు మహిమపరచబడాలి. ఎవరిని బట్టి మహిమ తేవాలి? మనమల బట్టి ఆ మహారాజుని మహిమ తేవాలి. ఎలాగా? అందుకే కీర్తనలు ఒకవేళ పాడడం రాకపోయినా కానీ నేను కదా, అంటే పాటలు రాకపోవచ్చు కానీ మనకి పట్టుదల కలిగితే ఖచ్చితంగా పాడొచ్చా పాడలేమా? అది ఒకవేళ మనకు బైబిల్ చదవడం రాకపోవచ్చు, కనీసం పాటలు పాడే అనుభవాలైనా మనకి ఉన్నాయి. కొందరు చదువు లేకపోయినా కానీ ఆ పాట వినేసి కూడా పాడతారు
కదండి. అంటే పాట కూడా మనము అన్ని విధాలుగా నేర్చుకుని మన దేవునికి స్తుతి గానాలు చెల్లించాలి. దేవా, నేను పాట చేత అయినా సరే నేనేం చేయాలి? ఆకర్షించాలి, మహిమపరచాలి. ఆయన అంటున్నాడు ఏంటంటే, సర్వజనులారా జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము అది చేయుడి. చూసారా, ఒకరు చప్పట్లు కొడితే మరొకరు చప్పట్లు కొట్టరు. చెప్పించాలి, అడగాలి, కొట్టండి రా బాబు, కొట్టండి రా కదా. అంటే క్రైస్తవులు చెప్పించుకోవాలా? చెప్పండి. మరి ఎన్ని సంవత్సరాలు బోధ వింటున్నాం మనం? ఒకవేళ చప్పట్లు కొట్టాలి ఎక్కడున్నాయంటే ఎన్నో ఉన్నాయి ప్రియులారా. ఈ సందర్భాలు కాదు, ఎందుకంటే సమయం చాలా అవుతుంది. ఈ విషయాన్ని మరలా రేపు నేను కొనసాగిస్తాను. వాక్యాన్ని ఇక్కడ ఆపుతున్నాను. కీర్తనల గురించి రేపు మాట్లాడుకుందాం. ఇంకా అయిపోలేదు, ఎందుకంటే ప్రార్థనలు ఉన్నాయి కనుక వాక్యాన్ని ఇక్కడ ఆపడం జరుగుతుంది. లేకుంటే ఈ వాక్యం మనకి సంపూర్తిగా అవును ప్రియులారా. కాబట్టి మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? ఎక్కడ ఆగాను కూడా అడుగుతాను. ఏ లాస్ట్ కీర్తన ఎక్కడ ఆగాను అని రేపు రాత్రి ఏ కీర్తన మనం చదివించాను, ఏ కీర్తనలో ఏమని రాయబడిందో కూడా అడుగుతాను. ఖచ్చితంగా విన్నవారందరూ విన్నారు కదా. రేపు మీరు ఏం చేయాలి? ఖచ్చితంగా చదువుకుని విన్న మాటలు హృదయంలో ఉంచుకుని చెప్పాలి.